In this video, we will discuss about 2 marks questions for Unit 5. First question is define input impedance of a transmission line. Input impedance of a transmission line ante endante input impedance is defined as the ratio of voltage to current at the input terminals of the transmission line. Input lo unna voltage and current ee rendu dana ratio ne manamu input impedance antam. Input impedance ante endante impedance nindi in equal to input impedance అంటే voltage V by I, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్. దీన్నే మనం ఏమంటామంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటాం. దానికి ఫార్ములా వచ్చేసి ఇది Zin ఈక్వల్ టు Z0 ZR ప్లస్ JZ0 tan బీటా ఎల్ బై Z0 ప్లస్ JZR tan బీటా ఎల్. ఇది వచ్చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటాం. నెక్స్ట్ డిఫైన్ VSWR అంటే ఏంటంటే వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాక్సిమం వోల్టేజ్ టు ద మినిమం వోల్టేజ్. మ్యాక్సిమం వోల్టేజ్ బై మినిమం వోల్టేజ్ని మనం VSWR అంటాం. మ్యాక్సిమం వోల్టేజ్ బై మినిమం వోల్టేజ్, లేదా ఇదైనా రాయొచ్చు 1 ప్లస్ స్మాల్ లెస్ ఆఫ్ K బై 1 మైనస్ స్మాల్ లెస్ ఆఫ్ K. హియర్ స్మాల్ లెస్ ఆఫ్ K ఈజ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి state average power of a transmission line. The average power of transmitted by a transmission line is the average amount of energy transferred per second from source to load. 1 సెకండ్లో సోర్స్ నుంచి లోడ్కి. సోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా సోర్స్ వచ్చేసి ఇన్పుట్ సైడ్లో ఉంటుంది. ఈ సర్క్యూట్ అనుకుంటే సోర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సోర్స్ అనేది ఇస్తాం, ఇక్కడ వచ్చేసి లోడ్ ఉంటుంది. 1 సెకండ్లో ఇక్కడ సోర్స్ నుంచి లోడ్కి ఎంతైతే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్నే మనం యావరేజ్ పవర్ అంటాం. యావరేజ్ పవర్ యావరేజ్ పవర్ ఈక్వల్ టు 1/2 రియల్ టర్మ్ ఆఫ్ ద V ఇంటూ I. నెక్స్ట్ డిఫైన్ ఓపెన్ సర్క్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్. ఓపెన్ సర్క్యూట్ అనేది ఓపెన్ ఉంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. An open circuited transmission line is a transmission line when the receiving end is not connected at the load. This means no current flows through the open end of the line. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓపెన్ అనేది ఇలా ఓపెన్ అయి ఉంటే నేను ఇక్కడ కరెంట్ అనేది 5 ఆంపియర్స్ ఇచ్చిన. ఆంపియర్స్ ఇచ్చి ఇక్కడనే అయిపోద్ది కరెంట్ అనేది. ఇక్కడ పాస్ కాదు కదా, ఓపెన్లో ఉంటే పాస్ కాదు. అంటే పాస్ కాకుండా అప్పుడు ఏంది? కరెంట్ అనేది పాస్ కాదనమాట. దిస్ మీన్స్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ ద ఓపెన్ ఎండ్ ఆఫ్ ద లైన్. అప్పుడు కరెంట్ అనేది పాస్ కాకోకుంటే లోడ్ ఇంపిడెన్స్ వచ్చేసి ఇన్ఫినిటీలో ఉంటుంది. లోడ్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ZL అనేది లోడ్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీలో ఉంటుంది. నెక్స్ట్ లోడ్ ఇంపిడెన్స్ అనేది ఇన్ఫినిటీలో ఎందుకు ఉంటుంది అంటే లోడ్ ఇంపిడెన్స్కి ఫార్ములా వచ్చేసి V బై I అనమాట. V అనేది సమ్ వోల్ట్స్ ఉంటుంది, I అనేది 0 కదా. ఎనీథింగ్ బై 0 ఏమైంది? ఇన్ఫినిటీ. అంటే ZL ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ వాట్ ఈస్ మ్యాచ్డ్ లైన్? మ్యాచ్డ్ లైన్ అంటే ఏంది? ద మ్యాచ్డ్ లైన్ ఈజ్ ట్రాన్స్మిషన్ లైన్. మ్యాచ్డ్ లైన్ అనేది ట్రాన్స్మిషన్ లైన్ వేర్ ద లోడ్ ఇంపిడెన్స్ ZL ఈజ్ ఈక్వల్ టు ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 ఆఫ్ ఎ లైన్ ఈజ్ కాల్డ్ మ్యాచ్డ్ లైన్ అంటాం. అంటే ఇక్కడ లోడ్ ఇంపిడెన్స్ ZL ఈక్వల్ టు Z0 ఉంటే దాన్నే మనము మ్యాచ్డ్ లైన్ అంటాం. ద మ్యాచ్డ్ లైన్ దెర్ ఈజ్ నో రిఫ్లెక్షన్. మ్యాచ్డ్ లైన్ ఉన్నప్పుడు నో రిఫ్లెక్షన్ ఉంటుంది. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద లోడ్ గుండా మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. దీంతో నో రిఫ్లెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ZL ఈక్వల్ టు Z0 వేర్ ZL ఈక్వల్ టు లోడ్ ఇంపిడెన్స్, Z0 ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. This is about 2 marks questions for Unit 5. Thank you. Please like and subscribe my channel. Thank you.